నేతలకు త్వరలో సమన్లట. కాళేశ్వరం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అప్పటి ప్రజాప్రతినిధులకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిర్ణయం. అధికారుల అఫిడవిట్ల క్రాస్ ఎగ్జామినేషన్కి ఏర్పాట్లట. ఎవరెవరు ఉన్నారు మరి నేతలు? కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కీలక భూమిక పోషించిన అప్పటి ప్రజాప్రతినిధులకు సమన్లు జారీ చేయాలని జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ నిర్ణయించింది. ఇప్పటికే ఇంజనీర్లు, మేధావులు, ఐఏఎస్లతో పాటు మాజీ ఐఏఎస్ల నుంచి వాంగ్మూలాలు సేకరించడంతో పాటు వారి వద్ద నుంచి అఫిడవిట్లు స్వీకరించిన కమిషన్ ఆ అఫిడవిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా కొందరికి సమన్లు జారీ చేయబోతున్నది. ఇప్పటిదాకా 57 మంది అఫిడవిట్లు దాఖలు చేయగా ఆయా అంశాలపైన వచ్చే వారం నుంచే క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ, ఏపీ, పశ్చిమ బెంగాల్తో సంబంధం లేని న్యాయవాదిని నియమించుకోబోతున్నది. ఇప్పటికే నియామక ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరింది. క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాగానే ఆర్థిక అవకతవకలపైన కమిషన్ దృష్టి సారించబోతున్నది. అఫిడవిట్ దాఖలుకు ఇచ్చిన గడువు ముగిసినా కీలక మాజీ ఐఏఎస్ స్పందించకపోవడం కలకలం రేపుతోంది. ఆయన తీరుపై సీరియస్గా ఉన్న కమిషన్ త్వరలోనే చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నదట. మరి ఎవడాడు స్పందించట్లేదు ఎవడు? మరోవైపు కీలక మాజీ ప్రజాప్రతినిధి ఒకరు అనారోగ్యంతో ఉన్నారని సమాచారం అందించగా సమన్లు జారీ చేశాక కూడా రాకుంటే నేరుగా ఆయన నివసించే ప్రాంతానికి వెళ్ళి వివరాలు సేకరించాలని కమిషన్ యోచిస్తున్నది. కేసీఆర్ అయినా ఏమో మరి ఆయనకు కూడా ఏదో కొంత హెల్త్ డిస్టర్బ్డ్గా ఉందని చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది నాకు తెలియదు. మరి ఆయన ఇప్పుడు ఎవరున్నారండి? కాళేశ్వరం అనగానే భారీ నీటిపారుదల శాఖ మంత్రి అప్పుడు హరీష్ రావు, ఇంకా ఆయన ఎవరు? కేసీఆర్. ఇంకెవరు ఉన్నారు ప్రజాప్రతినిధులు అంటే? వాళ్ళే కదా గవర్నమెంట్లో ఉన్నది. కాళేశ్వరంపై విచారణకు తనను పిలవాలని స్వయంగా అభ్యర్థించుకున్న తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ను శనివారం కమిషన్ విచారించింది. తుమ్మిడిహెట్టి కోణంలో కాకుండా 3 తరాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించేందుకే చేపట్టారన్న కోణంలో కాళేశ్వరాన్ని చూడాలని ఆయన నివేదించారట. ఇంక ఎన్ని రోజులు చెప్తారా ఇవన్నీ, ఈ పనికిమాలిన ముచ్చట్లన్నీ? తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం సాధ్యం కాదని, ఈ బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో కడితే 5 టీఎంసీల దాకా నిల్వ చేసే అవకాశం ఉంటుందని, అదే మహారాష్ట్ర అనుమతించిన విధంగా 148 మీటర్ల ఎత్తుతో కడితే కేవలం 18 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కేసీఆర్ని తీసుకురండి, ఆయనకు నోటీసులు ఇవ్వండి ఫస్ట్. ఆయనదే కదా, ఆయన వీళ్ళు ఎవరిని దేకలేదు. ఆయన ఇప్పుడు ఈ ప్రకాష్ చెప్పిండనో ఇంకోరు చెప్పినో కాదు, ఆయనే రంగరించి మనసంతా మెదడంతా రంగరించి రాసి కట్టిండు కదా దీన్ని. ఆయనకి ఇవ్వండి నోటీసులు ఫస్ట్, ఆయన పిలవండి. మళ్ళీ కోర్టుకు పోతాడు కావచ్చు, మళ్ళీ కోర్టుకు పోయి కమిషన్ పనికిరాదు, ఇది కమిషన్ రద్దు చేయాలి, నా మీద విచారణ చేస్తారా? అట్లనే పోయింది కదా మన కోర్టుకి.